హాయ్ ఫ్రెండ్స్. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సో ఈరోజు సంక్రాంతి స్పెషల్గా నేను గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నానండి. ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడే మొదలవుతున్నాయండి సంక్రాంతి సంబరాలు. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్పబోతున్నాను. సో అదేంటంటే ఈ నెల 17వ తారీఖు అంటే రేపు 17వ తారీఖు గీతా రెజెన్సీలో ఒక గెట్ టుగెదర్ పార్టీ ఒకటి అరేంజ్ చేసామండి. గెట్ టుగెదర్ పార్టీ అండి. ఈ గెట్ టుగెదర్ పార్టీకి ముఖ్య అతిథిగా అంతేకాకుండా ఇంకా చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వస్తున్నారు. ఈ గీతా రెజెన్సీలో 17వ తారీఖు మార్నింగ్ 9కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. తప్పనిసరిగా నా యొక్క క్లాస్మేట్స్ 10th క్లాస్మేట్స్ చాలామంది వస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఇన్విటేషన్ అందలేదో వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ లైవ్ ద్వారా చెప్తున్నాను, తప్పనిసరిగా మీరు రావాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరైతే ఇంటిమేషన్ అందలేదో వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ లైవ్ ద్వారా తెలుసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. నా కొలీగ్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి ఇన్వైట్ చేశాను, కొంతమందికి ఇన్వైట్ చేయలేకపోయాను. దయచేసి తప్పుగా అనుకోకుండా ఈ ఫేస్బుక్ లైవ్ చూసి మీరు కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. 17వ తారీఖు గురువారము మార్నింగ్ 9కి సెమినార్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మా కంపెనీ గురించి డౌట్స్ ఉంటాయో, దీని గురించి ఎవరైనా తెలుసుకోవాలన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఆతృత ఉందో వాళ్ళందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాము. 12:30కి లంచ్ ఉంటుందండి. లంచ్ కూడా ప్రొవైడ్ చేసాము. తప్పనిసరిగా మీరందరూ కూడా మా యొక్క ఆహ్వానం మన్నించి తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాము. మీ అందరిని కూడా గీతా రెజెన్సీలో మార్నింగ్ 9 కల్లా చూస్తానని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు చాలా చాలా స్పెషల్ అనమాట. గుంటూరులోని ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ప్రస్తుతం ఇక్కడ మేము ఉన్నాము. నేను మా టీం సభ్యులు కొంతమంది ఉన్నాము. ఒకసారి హాయ్ చెప్తారు చూడండి. హాయ్ హాయ్. రైట్. ఇక్కడ కాసేపట్లో కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి. ఒకసారి వేదిక చూపిస్తున్నాను చూడండి. వీళ్ళు మా టీం అనమాట. మా బ్రదరు సోమదాస్ అనమాట. మొన్నే బ్యాంకాక్ ట్రిప్ విన్ అయ్యాడు. ఈ ఇల్లు కూడా పక్కన ఉన్న అతను మా శ్రీనివాసరావు అని మా అన్నయ్య, రెండో అన్నయ్య. ఈయన మా బావగారు మోజెస్ గారు అనమాట. ఎక్స్ ఆర్మీ పర్సన్. సరే హాయ్ చెప్పండి. ఈరోజు కాసేపట్లో సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి ఇక్కడ. ఇక్కడ రావడం జరిగింది. మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం నేను వచ్చాను. అదేంటంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి సంబరాలు ఇక్కడే జరుపుకున్నాను. ఇక్కడ మొట్టమొదటి సెల్ఫీ వీడియో పెట్టడం జరిగిందనమాట. అది నాకు ఫేస్బుక్లో రిమైండ్ వచ్చింది. ఇందాక 1 అవర్ ముందు రిమైండర్ రాగానే నాకు గుర్తు వచ్చి నేను ఇక్కడ రావడం జరిగింది. నా దగ్గర టీము ఒక 50 మంది 60 మంది ఉన్నారనమాట. ఆ టైంలో నేను వీడియో తీయడం జరిగింది. మరి 1 ఇయర్లోనే నేను ఈ స్టేజ్కి రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కల్లా 100% మీ అందరికీ లైవ్లో కమిట్మెంట్ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వ్యక్తులను కూడా మీకు పరిచయం చేశాను. వీళ్ళని ఇప్పుడు చూపించాను కదా. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటారో కూడా మీరు లైవ్లో చూడొచ్చు. ఇప్పుడు నేను మరి కాసేపట్లో లాస్ట్ ఇయర్ నేను మాట్లాడిన మాటలు ఫేస్బుక్లో ఉన్న హిస్టరీ ఉంది కదా, దాన్ని షేర్ చేస్తాను. ఆ వీడియో వచ్చింది. నెక్స్ట్ ప్రజెంట్ 2020 జనవరి 15వ తారీఖు సంక్రాంతి సంబరాల్లో ఉన్నాను. మళ్ళీ ఈ వీడియో కూడా వచ్చింది. రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది మీరే గమనించవచ్చు. మరి 5 సంవత్సరాల క్రితం నార్మల్గా బైక్ మీద వచ్చిన వ్యక్తులు అనమాట. రోజు కార్లో వచ్చేసాను, ఓన్ కార్లో. సేఫ్ షాప్ పవర్ అనమాట. ఇది సేఫ్ షాప్ పవర్, సేఫ్ షాప్ దమ్ అనమాట. ఇప్పుడు నేను మాట్లాడడానికి ఇక్కడ లైవ్ మళ్ళీ ఒకసారి ఫ్యూచర్లో మళ్ళీ రిమైండర్గా రావడం వచ్చింది కదా, ఒక ప్రూఫ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అనమాట. మై డియర్ సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్స్, నా యొక్క లైవ్ జర్నీ చూడండి. ఇదే ఫేస్బుక్ లైవ్లో 5 ఇయర్స్ బ్యాక్ లైవ్ ఇచ్చాను. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఈ సేఫ్ షాప్ని మరి గడప తీసుకునేదాకా ఉద్యమాన్ని ఆపడం. ఈరోజు మళ్ళీ నేను వచ్చాను, కమిట్మెంట్ చెప్పడం కోసం వచ్చాను అనమాట. ఒకసారి నీకు నేను దిగి
ఒకసారి లోపల సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో రైట్ గ్రేట్ లెజెండ్స్. సో యాక్చువల్ 4 గంటలకే వద్దాం అనుకున్నాను, ఫీల్డ్ వర్క్లో ఉన్నాను, కుదరలేదు అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు సెంటిమెంట్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో ఉండి మాట్లాడాలని నేను వచ్చాను. బట్ బాగా రభసగా ఉంది లోపల, బాగా చాలా మంది మనుషులు ఉన్నారు, రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నా మాటలు వినిపిస్తాయో లేదో తెలీదు, కానీ మీకు చూస్తాను. మాట్లాడాను అనమాట. సో ఇదే విధంగా లైవ్ మాట్లాడటం జరిగింది. సో అప్పుడు నేను లైవ్లో మాట్లాడుతూ ఏం చెప్పానంటే, ఫ్రెండ్స్ ఖచ్చితంగా సేఫ్ షాప్ చేయండి, సేఫ్ షాప్లో మీకు మంచి లైఫ్ ఉంటుందని ఆ రోజు నేను మాట ఇవ్వడం జరిగింది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, కేవలం 4-5 ఇయర్స్ నా లైఫ్ మారిపోయింది అనమాట. సో అప్పుడు నేను బైక్ మీద వచ్చాను, ఈరోజు కార్లో వచ్చాను అనమాట. ఆ రోజు ఒక ఇన్విటేషన్ చేశాను మీ అందరికీ. సో ఏ ఇన్విటేషన్ అంటే గీతా హోటల్ ఫంక్షన్ మీ అందరూ అంటే చెప్పారు. ఓకేనా, మళ్ళీ ఈరోజు ఇన్విటేషన్ చేయడానికి వచ్చానమాట. ఈరోజు ఇన్విటేషన్ ఏంటంటే ఫిబ్రవరి 4వ తారీఖు, ఫిబ్రవరి 4న సో మరి సో గ్రాండ్గా సక్సెస్ఫుల్ సెమినార్ ఒకటి జరుగుతుందనమాట. సో మా టీంలో 2 ఎమరాల్డ్ ఫంక్షన్స్. సో మరి దీన్ని ఇన్విటేషన్ కూడా ఇవ్వాలని వచ్చానమాట. అక్కడంతా బాగా రభసగా ఉంది. సో మాటలు వినిపించలేదు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఓకేనా, ఒక 4-5 ఇయర్స్ కానీ సేఫ్ షాప్లో నిలబడి పనిచేస్తే ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉండదో ఈరోజు మీరు చూశారు. ఓకేనా, సో నేను మీ అందరికి పాటిస్తున్నాను ఒకటే, సో సేఫ్ షాప్ని నమ్మి పనిచేయండి. ఎవరైతే 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి ఈ బిజినెస్ నాది, ఇది నా అప్లైన్ కాదు, నా డౌన్ అయింది కాదు అని ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారన్నమాట. సో ఇది కొంతమంది ఏమైనా ఉంటారంటే నా అప్లైన్ నుంచి పని చేయాలి, నా డౌన్ నుంచి పని చేయాలి, మనం ఇంట్లో ఉండాలనుకుంటారు. నో, అట్లా పాసిబుల్ అవ్వదు. మన అప్లైన్ మన డౌన్ లైన్ కాదు, ఇది మనది, మన దగ్గర నుంచి చేయాలి. నేను 2019 నుంచి ఇది నాదే అనుకుని చేశాను కాబట్టి ఈరోజు కేవలం 4 సంవత్సరాల్లో మంచి లైఫ్ స్టైల్లో హ్యాపీగా ఉన్నాను అనమాట. సో కాబట్టి మీరు కూడా కష్టపడాలి ఫ్రెండ్స్. సో ఉట్టినే అప్లైన్ డౌన్లైన్ మీద వచ్చేది ఎక్కువ కాలం నిలబడదు, మన సొంతంగా నిర్మించుకుందే మనకి ఈరోజు పర్మనెంట్గా నిలబడుతుంది అనమాట. సో ఇది ఒక మెమరీగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, 2024 సంక్రాంతి సంబరాలకి ఇక్కడ నేను వచ్చి ఉన్నాను. సో కొంచెం ఫీల్డ్ వర్క్ మీద కొంచెం లేట్ అయింది అనమాట. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలా ఉండదన్నమాట. 2025 సంక్రాంతి సంబరాలని అంగరంగ వైభవంగా నేను ఆర్గనైజ్ చేస్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ ద గ్రేట్ డే. సో మీ అందరికీ ముందుగా ఐ విష్ యూ హ్యాపీ పొంగల్. సో పొంగల్ అంటే 3 days జరుగుతుంది అనమాట. మొన్న 13th సో భోగి అండ్ 14th సంక్రాంతి, ఈరోజు కనుమ. సో ఈ 3 రోజులు కలిపి మనం సో సంక్రాంతి ఫెస్టివల్ గానే కన్సిడర్ చేస్తాము, పొంగల్ గానే అంటాము. సో ఈ పొంగల్కి ప్రతి పొంగల్కి నేను ఒక చోటకు వచ్చి మీకు లైవ్ ఇస్తుంటాను అనమాట. సో ఎక్కడ ఇస్తానో ఆల్మోస్ట్ మీకు ఈ ఫేస్బుక్లో ఇంతకుముందు హిస్టరీ కానీ చూస్తే తెలిసింది. నేను 2019లో ఇదే ప్లేస్లో లైవ్ ఇచ్చాను. సో తర్వాత 20లో ఇచ్చాను, మొన్న 24 కూడా ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా 25 పొంగల్ కూడా లైవ్ ఇస్తున్నాను. ఆ ప్లేస్ ఎక్కడో కాదు, సో గుంటూరు సిటీలోని ఎన్టీఆర్ స్టేడియం. సో ఇది నాకు సెంటిమెంట్ ఏరియా అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సో నేను సేఫ్ షాప్లో స్టార్టింగ్లో చేరినప్పుడు 2019 పొంగలప్పుడు వేరే టీంలో ఉన్నాను. సో అప్పుడు స్టార్టింగ్ నాకు టీం ఎవరు కూడా రావట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఇక్కడ గుంటూరులో వర్క్ చేస్తున్న ప్రాసెస్లో సో ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని మాస్ క్రౌడ్ ఉందని చెప్పేసి వచ్చి సో ఇక్కడ కొంత ఇన్విటేషన్స్, విజిటింగ్ కార్డులు, పాంప్లెట్లు ఇట్లా పంచి సో అలానే ఫేస్బుక్ లైవ్ కూడా పెడదామని ఫస్ట్ టైం లైవ్ అలా పెట్టడం జరిగింది అనమాట. సో అది నాడు నేడు అని చెప్పేసి నేను ప్రతి సంవత్సరం కూడా పెడుతూ ఉంటాను. సో ఇది కూడా యాడ్ చేస్తాను. 2019 సంక్రాంతి అప్పుడు నేను ఎలా ఉన్నాను, 20 సంక్రాంతికి ఎలా ఉన్నాను, అలానే 21, 22, 23
చేయలేదు సంక్రాంతికి, ఎందుకంటే వేరే వేరే ఫీల్డ్ వర్క్లో ఉన్నట్టున్నా. 24 సంక్రాంతికి లాస్ట్ ఇయర్ అయితే చేశాను, మళ్ళీ 25 సంక్రాంతి. సో చేంజెస్ మీరే గమనించండి. సో 19 సంక్రాంతి అప్పుడు వేరే టీంలో ఉన్నాను. సో అది ఒక 1 year అంతా వేస్ట్ అయినట్టు. బట్ 20 సంక్రాంతికి మాత్రం 2020 సంక్రాంతికి సో ఇప్పుడు ఏదైతే డైమండ్ అవుతున్నానో సో ఈ టీంకి వచ్చాను. సో దాంట్లో మంచిగా డెవలప్మెంట్ అయ్యాను, బాగా జోష్గా ఉన్నాను, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ 21 సంక్రాంతికి 22 సంక్రాంతికి సో మేబీ అది కరోనా సిచ్యువేషన్ కాబట్టి 23 సంక్రాంతి కూడా ఇది ఫీల్డ్ వర్క్ లో ఉన్నాను కాబట్టి నేను చేయలేదు. బట్ 24 సంక్రాంతికి లాస్ట్ ఇయర్ మాత్రం సో ఇక్కడే వచ్చి నా ఓల్డ్ కార్ ఉండేది అప్పుడు టాటా నెక్సాన్ కార్ ఉంది, ఆ కార్లో కూర్చొని లైవ్ మాట్లాడిన లాస్ట్ ఇయర్ 2024 సంక్రాంతికి. బట్ 25 సంక్రాంతికి వచ్చేలకే మీరు చూడొచ్చు ఓపెన్ టాప్ కార్. సో టాటా నెక్సాన్ ఓపెన్ టాప్ కారు, ఈ కార్లో మాట్లాడుతున్నాను ఇప్పుడు 25 రైట్ 25 సంక్రాంతికి. సో అసలు ఎవ్రీ ఇయర్ ఏంటి మార్పులు చేర్పులు కూడా చూద్దాం. 2019 సంక్రాంతికి అప్పుడు వేరే టీంలో ఉన్నాను, అప్పుడు నేను జస్ట్ సిల్వర్ లెవెల్లో ఉన్నాను అంతే, అది కన్సిడర్ చేయనట్టే. 2020 సంక్రాంతికి మాత్రం చాలా ఫాస్ట్గా మూమెంట్ అయిపోయింది. సుమారు అప్పటికి నేను ఓల్డ్ టీంలో ఒక 500 చేశాను, మళ్ళీ న్యూ టీంలో ఒక 500, 1000 టీం దాకా అయినట్టు అనమాట అప్పటికి. అంటే అంత టీంని ఫాస్ట్గా చేసుకున్నట్టే. సో 2021 సంక్రాంతికి సో నాది ఆల్రెడీ కోర్లు అయిపోయి కోర్ల ఫంక్షన్ జరిగింది. 2022 సంక్రాంతికి టోపాజ్ అయిపోయి టోపాజ్ ఫంక్షన్ కూడా జరిగింది. 2023 సంక్రాంతికి ఎంబ్రాయిడరీ అయిపోయింది, సో ఎంబ్రాయిడరీ ఫంక్షన్ కూడా జరిపోయింది. 24 సంక్రాంతికి రూబీ ఫంక్షన్ అయిపోయింది, రూబీ లెవెల్లో మాట్లాడాను. ఇప్పుడు 25 సంక్రాంతికి ఓపెల్ అయిపోయింది, ఓపెల్ లెవెల్లో మాట్లాడుతున్నాను. సో ప్రతి ఇయర్ సంక్రాంతికి లెవెల్స్ అనేవి మారుతూ వస్తున్నాయి. సో రేపు 26 సంక్రాంతికి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ మేలో డైమండ్ ఫంక్షన్ ఉందన్నారు. సో డైమండ్ ఫంక్షన్ అయిపోయి సో ఖచ్చితంగా నా లెఫ్ట్ రైట్ కూడా ఈ ఇయర్లో డైమండ్ చేసేసి 26 సంక్రాంతికి డబల్ డైమండ్ లెవెల్లో ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఇది నేను తీసుకున్న కమిట్మెంట్ అనమాట, న్యూ ఇయర్ కమిట్మెంట్ అండ్ సంక్రాంతి కమిట్మెంట్ అనుకో. అండ్ ఇంతకుముందు సంక్రాంతికి లాస్ట్ ఇయర్ 2024 సంక్రాంతి అప్పుడు మా ఫ్రెండ్ శేఖర్ ఎంత హ్యాండ్సమ్గా ఎలా అంట. సో అంటే హ్యాండ్సమ్ అంటే దేవుడిచ్చింది ఎక్కడ పోదు. బట్ 24 సంక్రాంతికి 25 సంక్రాంతి తేడా ఏంటంటే 24 సంక్రాంతి అప్పుడు హెల్త్ కాన్షియస్ లేదు, హెల్త్ గురించి అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి బాగా చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, బిర్యానీలు లేట్ నైట్ ఎట్టబెట్ట తినేసేసి బాగా అప్పుడు 95 kgs దాకా అయ్యాను. సెంచరీకి ఆల్మోస్ట్ దగ్గర కూడా వెళ్ళిపోయి ఒకసారి అయితే 100 kgలకి. సో అప్పుడు మీరు ఆ పాత వీడియో కూడా చూడండి, 24 వీడియో నాడు కూడా మీరు చూసే ఉంటారు, మళ్ళీ పెడతా చూడండి. బాగా ఇక మెడ ఇంత లావ్ అయిపోయి, తలకాయ ఇంత లావ్ అయిపోయి, సో భుజాలు ఎట్లా అయిపోయి ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది అనమాట. అప్పుడు ఆ వీడియోలో నేను చూశాను, ఓల్డ్ వీడియో అనమాట. అంటే అంత హెవీగా ఓవర్ వెయిట్ లో ఉన్నాను. సో ఇప్పుడు వచ్చేలాక ప్రజెంట్ సో వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్నాను. ఇప్పటికి 20 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో 95 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 75 దాకా వచ్చాను, 75, 76 అట్లా ఉన్నాను. సో ఇంకా ఒక 5 to 10 kgs కూడా వెయిట్ లాస్ అవుతాను. నా హైట్ కి ఇంకా తగ్గాలన్నమాట. సో ఇదంతా ఒక 5-6 months నుంచి డైట్ ప్రాసెస్ చేస్తున్నాను. డైట్ కోసం కూడా ఎక్కడికి వెళ్ళేది ఏం లేదు, సెల్ఫ్ గానే తీసుకున్న కమిట్మెంట్. లాస్ట్ ఇయర్ సంబంధించిన పొంగల్కి అప్పుడు నాకు స్పెక్స్ ఉండేది, కళ్ళజోడు ఉండేది, కళ్ళజోడు పెట్టుకొని నేను మాట్లాడాను. అంతకుముందు కళ్ళజోడు ఉన్నాయి, కళ్ళజోడు తీసి మాట్లాడేవాడిని. ఏంటి కళ్ళజోడు ఎందుకంటే సైట్ అనమాట, నాకు వాస్తవానికి సైట్ ఉండేది. సో మరి ఈ సైట్ కూడా 2024లో నాకు క్లియర్ అయిపోయింది. 2024 నా లైఫ్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది హెల్త్ పరంగా. సో చిన్నప్పటి నుంచి 4th క్లాస్ నుంచి నాకు సైట్ ఉండేది. నాకు సైట్ అనే విషయం తెలిసేది కాదు. ముందు బెంచ్లో కూర్చొని ఇట్లా బోర్డు వైపు చూస్తూ రాసుకుంటుండే నోట్స్ అంతా. సో అది ఇంటర్మీడియట్కి వెళ్ళేదాకా నాకు సైట్ గురించి బాగా అవగాహన లేక ఇంటర్మీడియట్ లో నేను నెల్లూరు జిల్లా చిల్లకూరులో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నాను. సో అప్పుడు పెట్టుకున్న కళ్ళజోడు బీటెక్, ఇంటర్మీడియట్ అయిపోయిన బీటెక్, ఎంటెక్, కాలేజ్ లెక్చరర్గా కంటిన్యూ కళ్ళజోడు ఉంటూనే ఉండేది. ఈవెన్ నేను సేఫ్ షాప్ లో చేరినా కూడా నేను కళ్ళజోడు పెట్టుకుని నేను జాయిన్ అయ్యాను, కళ్ళజోడు పెట్టుకునే ప్లాన్ విన్నాను. నాకు కనిపించేది కాదు కదా. సో అందుకని ఆ కళ్ళజోడు అనేది లేకపోతే చాలా సార్లు కళ్ళజోడు కోసం ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ పెట్టినా తెలియక మా ఆవిడతో కూడా చాలాసార్లు కళ్ళజోడు కోసం గొడవడిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి
ఈరోజు లాసిక్ చేయించుకున్నాను ప్రశాంతంగా. అంతకుముందు మరి కాలేజీలో పనిచేసేప్పుడు చేయించుకోవచ్చు అంటే చేయించుకుంటే 2 నెలలు 3 నెలలు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలంటే ఎవరు ఇస్తారని చెప్పండి? ఉద్యోగం చేసేటప్పుడు ఎవరు ఇస్తారా? బట్ ఈరోజు సేఫ్ షాప్ కాబట్టి 4 సంవత్సరాలు కష్టపడ్డాను దీంట్లో. తర్వాత హ్యాపీగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకుని డబ్బు సంపాదించుకునే అవకాశం కాబట్టి టైం ఫ్రీడమ్ వచ్చేసింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. ఈ 2 కూడా దీని ద్వారా నేను తీసేసుకున్నాను. మా బ్రదర్ అశోక్ బాబు బ్రదర్ బ్యాంక్ మేనేజర్ గారు, ఓకే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్స్. సో అంటే నాకు తెలిసింది అందరికి చెప్పాలనే ఇది నా కాన్సెప్ట్, అదే చెప్తుంటాను అనమాట. ఇది గత 5-6 సంవత్సరాలు కూడా ఈ ఫేస్బుక్ లో అలానే యూజ్ చేస్తుంటాను. సో ఎందుకంటే బయట ఎన్నో వేలు ఖర్చు పెడుతుంటారు కదా చాలా వాటికి, అదే ఖర్చు పెట్టేది ఏదో మనం సెల్ఫ్ గా చేసుకోవచ్చు, సెల్ఫ్ గా కమిట్మెంట్ తీసుకుంటే అవుతుందని నా ఉద్దేశం, అంతమించి అంతే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ టు సేఫ్ షాప్ నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చినందుకు, నా యాటిట్యూడ్ మార్చినందుకు, నా ఆలోచన మార్చినందుకు, మంచి ప్రపంచాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఫస్ట్ నుంచి నేను ఆలోచిస్తుంటాను అనమాట. ఆయన ఎప్పుడు కోర్టులో కనిపిస్తుంటాడు, ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుంటాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతుంటాడు. ఎస్, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ దొరుకుతుందండి, ఆత్మగౌరవం దొరుకుతుంది, ఎవరికి తగ్గే పరిస్థితి ఉండదు. ఈ బిజినెస్ లోకి వచ్చినాక ఆర్థికంగా ఎదగడము, ఆలోచన పరంగా ఎదగడము, సామాజికంగా ఎక్కువ మంది చైతన్యపరచడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినాయి నాకు. అందుకని ఈ బిజినెస్ ని ప్రతి గడపకి తీసుకెళ్లాలని నేను డిసిషన్ తీసుకున్నా. 100% దీంట్లో చెప్తున్నా కదా, డౌటే లేదు. ఇలా లైవ్ పెడుతూనే ఉంటాను, ప్రతి పొంగల్కి వస్తాను. పొంగల్ ఎందుకంటే సంక్రాంతి సెంటిమెంట్, ఎందుకంటే ఒకప్పుడు 2019లో ఇదే సంక్రాంతి రోజు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో మనుషుల కోసం వెతుకుతాకి వచ్చాను. సో అది నుంచి 2020కి 21, 22, 23, 24 ఈరోజు 25 పొంగల్ కూడా మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చాను. మళ్ళీ చూపిస్తాను, నాడు నేడు చూపిస్తాను, పక్కగా రాసి పెట్టుకోండి. ఇంతటితో అవ్వదు, ఇది నా జర్నీ ఆగేది కాదు, ఇది కంటిన్యూస్ అనమాట. 2019 నుంచి 2025 ఇప్పటికి 5 years కంప్లీట్ అయిపోయింది. సేఫ్ షాప్ లో డైమండ్ అనే పొజిషన్కి వచ్చేసాను. సో పర్ వీక్ 2 lakhs తీసుకునే స్థాయికి వచ్చాను. సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఆర్థికంగా ఎదుగుతుండో పాటు నాతో పాటు ఎంతో మందిని ఎదిగేలా చేస్తాను. మా ఓన్ బ్రదర్స్ స్వామిదాసు, శ్రీనివాసరావు ఉన్నారు. ఒకప్పుడు ఆటో డ్రైవర్, ఇదే గుంటూరులో తిరిగేవాళ్ళు. ఇప్పుడు వారు కూడా నాలాగే స్వామిదాస్ ఇలానే టాటా నెక్సన్ కార్ కొన్నాడు, టాటా పంచ్ శ్రీనివాసరావు కొన్నాడు. ఇంకా నా టీంలో ఎంతో మంది లీడర్స్ ఉన్నారు, టాప్ లీడర్స్. వారందరినీ సక్సెస్ చేసుకుంటూ గడప గడపకి సేఫ్ షాప్ పక్కాగా జరుగుతుంది అనమాట. నేను చూపిస్తాను నెక్స్ట్ ఇయర్ కి మాత్రం. ఇప్పుడు నేను కొద్దిమంది పేర్లు చెప్తున్నాను. స్వామిదాస్ శ్రీనివాసరావుతో పాటు ధర్నాస్ రవి కారు కొన్నాడు. సో పెయింట్ మేసిన అనమాట, అతను కూడా మా ఊరే పొన్నికెళ్ళే అతను. అంటే తెలంగాణ నుంచి ఉపేందర్, అతను కూడా కారు కొన్నారు. ఇంకా కారు బుకింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ఇయర్ లో కారు కొనేస్తారు. లేనా మేడం రాయలసీమ నుంచి, పలమనేరు నుంచి లేనా మేడం, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేడీ అనమాట, హస్బెండ్ లేని లేడీ. ఆమె కూడా ఈ బిజినెస్ లో నా ద్వారా, నేను ఈ బిజినెస్ ద్వారా ఆమె కూడా కారు కొనే స్టేజ్కి వచ్చేసింది. అంటే నేనే చేసిన నేను చెప్పట్లేదు, ఈ ప్రాసెస్ లో వాళ్ళు సక్సెస్ అయిపోతారు. ఇది పక్కాగా జరిగింది అన్నమాట. ఎవరికి వాళ్ళు, ఇది టీం వర్క్ కాబట్టి ఇది ఒకరి క్రెడిట్ అనేది ఉండదు, వాళ్ళ సెల్ఫ్ వర్క్ అండ్ మేము ఇచ్చిన గైడెన్స్ అనమాట, అంతే. సో అదే విధంగా ఇంకా ఒక బ్యాంక్ మేనేజర్ మాధవరావు గారు ఉన్నారు, ఆయన కారు బుక్ చేశారు, కెనరా బ్యాంక్ మేనేజర్. అండ్ బుల్లా శ్రీకాంత్ అని ఉన్నాడు, ఆయన కారు బుక్ చేసేసాడు. నెక్స్ట్ వీళ్ళంతా రెడీగా ఉన్నారనమాట. మల్లికార్జున సార్ ఉన్నారు, సో కందుకూరు నుంచి, ఆయన కార్ బుకింగ్ ఇంకా చేయలేదు, ఒకసారి డెలివరీ కూడా చేయబోతున్నాడు. దుర్గమ్మ మేడం ఉన్నారు ఉండవల్లి నుంచి, ఆమె కార్ బుక్ చేసేసారు. ఇలా చాలా మంది, ఇంకా జశ్వంత్ సార్, జోష్న మేడం ఓల్డ్ గుంటూరు నుంచి ఉన్నారు, వాళ్ళు కార్ బుక్ చేశారు. అలా ఇంకా చాలా మంది ఈ బుకింగ్ చేసిన వాళ్ళందరినీ డెలివరీ చేపిస్తాము. వచ్చే సంవత్సరానికి నా టీంలో ఎన్ని కార్లు ఉన్నాయి, అసలు నా డైమండ్ ఫంక్షన్ ఎంత గ్రాండ్ జరిగింది ఈ ఇయర్ 2025 మీరే చూస్తారు. నా డైమండ్ ఫంక్షన్ కి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరిని, ఇక్కడ మా గేరా బ్రదర్స్ అశోక్ బాబు గారు ఉన్నారు. సో ఇలా నా ఫ్యామిలీలో, అంటే నా ఫ్యామిలీ ఏంటంటే గేరా ఫ్యామిలీ అంటే మాది గ్రూప్ ఉంది, మా బ్రదర్స్ అందరం అప్పుడు గెట్ టుగెదర్ అవుతాము. వాళ్ళందరినీ పేరు పేరుని పిలుస్తాను. అంతేకాకుండా నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు, 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, కొంతమంది నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. వాళ్ళు విషెస్ ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి నాతో. సో ఖచ్చితంగా వారిని ఇన్వైట్ చేస్తాను. అండ్ అదే విధంగా నాకు సహాయం చేసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, నా
సహాయం అంటే దట్ మీన్స్ మాట సహాయం చేసినా మా సహాయం చేసినట్టే. నేను ఒక ముద్ద ఒక చోట ఒక ముద్ద అన్నం తింటే మర్చిపోయాను అనమాట. అలాంటిది చాలా మంది చాలా సార్లు నాకు వాళ్ళు రకరకాల సహాయం చేశారు. మా కాలేజీలో పనిచేసేటప్పుడు హనుమాన్ నాయక్ సార్ అని నాకు బాగా గుర్తుందనమాట. హనుమాన్ నాయక్ సార్ అని సార్ ఉన్నాడు. సో ఆయన హెచ్ఓడిగా పనిచేసేవాడు, నేను కాలేజీ లెక్చరర్ పనిచేసేవాడు. ఒకసారి బైక్ మీద పోతూ సడన్ గా బైక్ ఆగిపోయేది. అప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు కూడా ఉండేవి కదనమాట. ఇక బండి తోసుకుని పోతూ ఒక 100 రూపీస్ ఉంటే ఇవ్వండి సార్ అని సాలరీ వచ్చిన నాకు 100 రూపీస్ కూడా ఇచ్చింది అనమాట. చిన్న గ్యాస్ సిలిండర్ ఉండేది. ఇదంతా 14 years బ్యాక్ అనమాట. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని కొత్తగా ఉండేవాళ్ళం. ఆ చిన్న గ్యాస్ ఉండేది, చిన్న పొయ్యి. ఆ గ్యాస్ కూడా సడన్ గా అయిపోతే మళ్ళీ ఏముండేది కదా. ఆ గ్యాస్ కొట్టించుకున్నాక 100-200 కూడా హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలా నాకు కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. సో ఈ వ్యక్తులు ఎప్పుడు నేను మర్చిపోలేను, నా లైఫ్ లాంగ్ ఎప్పుడు మర్చిపోలేను. సో అలాంటి వాళ్ళందరికీ పేరున నాకు ఫస్ట్ బైక్ కొనుక్కుంటే ఫైనాన్స్ హెల్ప్ చేశారు. కోటిరెడ్డి గారని, సత్యం గారని, అండ్ నా హాస్టల్కి సంబంధించి హెల్ప్ చేశారు. మా వెంకట్రావు గారు ఇప్పుడు కేహెచ్ఏటీలో పనిచేస్తున్నారు. ఇలా ఎంతో మంది నా లైఫ్లో చాలా హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళందరికీ పేరు నిజంగా ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను కాలేజీలో పనిచేసేటప్పుడు చుండి సారథి గారు, మా ఫస్ట్ కాలేజ్ చైర్మన్ అనమాట చుండి సారథి గారు, అక్కడ ప్రిన్సిపల్ లక్ష్మీరాజం గారు, అక్కడ పనిచేసిన చంద్రశేఖర్ సార్, చాలా మంది నా లైఫ్లో హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. అండ్ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చినాక నా మెయిన్ బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు డైరెక్టర్ గారు. సో డైరెక్టర్ గారికి ఎప్పుడు ధన్యవాదాలు చెప్పాలన్నమాట, రఘు సార్ని. అండ్ ప్రిన్సిపల్ సార్ రామారావు సార్, ప్రిన్సిపల్ సార్ రామారావు గారు కూడా నాకు ఇప్పుడు కూడా నాకు చాలా ప్రౌడ్గా మాట్లాడుతుంటారు. చాలా బాగా కష్టపడ్డావు చిన్నారావు, బాగా సక్సెస్ అయ్యావని చెప్తుంటారు. ఇలా ఎంతో పేరున అంటే మా గ్యారా బ్రదర్స్ నుంచి కూడా చాలా మంది సపోర్ట్గా మాట్లాడారు. సో వీళ్ళందరినీ నేను గుర్తుపెట్టుకుంటాను పేరున. ఖచ్చితంగా ఫ్యూచర్లో నాది ఒక సెలబ్రేషన్ ఉంది, రిటైర్మెంట్ సెలబ్రేషన్. ఆ ఫంక్షన్కి వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాను. అండ్ ఇది నేను ఒక్కడే సక్సెస్ కావాలి అని నేను కోరుకోవట్లేదు. సో త్రూ ఈ ఒక్క బిజినెస్ అనే కాదు, సో ఖచ్చితంగా నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చాలా మందిని ఎకనామికల్గా ఎదిగేలాగా, మంచి దారిలోకి, మంచి హ్యాబిట్స్ నేర్చుకునేలాగా వాళ్ళని ఎలా తీసుకొస్తే బాగుండేదో ఆ మాదిరిగా ఫ్యూచర్లో కొంతమందితో కలిసి నేను ముందుకెళ్తాను. ఖచ్చితంగా ఈ గుంటూరులో సో నేనైతే ఒక రోల్ మోడల్గా ఉండాలని నేను డిసిషన్ తీసుకున్నాను. నాట్ ఓన్లీ గుంటూరు, ఆల్ ఇండియా మొత్తం కూడా వెళ్ళాలి. నా ఆలోచన ఏంటంటే ఎక్కడైతే కష్టపడతారో అలాంటి కష్టపడే వాళ్ళందరికీ మంచిగా సక్సెస్ అవ్వాలి, లైఫ్లో ఎదగాలి, చెడు అలవాట్లకు వెళ్ళకుండా మంచి అలవాట్లు నేర్చుకొని మంచిగా తయారు కావాలి. సో క్రైమ్ లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాజిటివ్గా ముందుకెళ్ళాలి. అండ్ నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని గవర్నమెంట్ తిట్టుకోవడము, లేకపోతే ఇంకా అమ్మానాలు తిట్టుకోవడము రకరకాలుగా అనుకుంటారు. అలాంటి ఉపాధి లేని వాళ్ళకి ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్లో సేఫ్ షాప్ ద్వారా ఉపాధి కల్పించాలని. సో ఇవన్నీ నా డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఈ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ అనమాట. ఈ సోషల్ మీడియా వేదిక మీద చాలా మంది ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో కొంతమంది ఇంకా అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తాను ఖచ్చితంగా. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏంటండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ నేను పక్కాగా చెప్తూనే ఉంటాను. ఇంకా ముందు నా యొక్క జర్నీ మీరే చూడాలని కోరుకుంటూ, సో ఒకసారి నేను ఎన్టీఆర్ స్టేడియం నా యొక్క సెంటిమెంట్ ప్లేస్ అని చెప్పాను కదా, ఒకసారి మీ అందరికి నేను చూపించి ఈ లైవ్ని కూడా ముగించాలనుకుంటున్నాను. సో చూడొచ్చు, ఇది నా కార్ అనమాట, టాటా నెక్సాన్ కారు. సో సంక్రాంతి సంబరాలని స్టార్టింగ్ నేను ఎంటర్ అయినప్పుడు సేఫ్ షాప్లోకి ఈ బిజినెస్ గురించి చెప్తుంటే ఫ్రెండ్స్ నో అనేవాళ్ళు, కొలీగ్స్ నో అనేవాళ్ళు, రిలేషన్ నో అనేవాళ్ళు, ఎవరు నో చెప్తుంటే ఏం చేయాలని అర్థం కాని పక్షంలో నేను బైక్ మీద తిరుగుతూ ఉండేవాడిని. బ్యాగ్ వేసుకొని ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి విజిటింగ్ కార్డు ఇచ్చేవాడిని, పాంప్లెట్ ఇచ్చేవాడిని. సో ఇక్కడ రాగానే నాకు ఇక్కడ మంచి మాస్ గ్యాదరింగ్ కనిపించింది అనమాట. సో ఇక్కడ మాస్ గ్యాదరింగ్ కనిపించింది. ఈ మాస్ గ్యాదరింగ్ ఇక్కడ అప్పుడు బాగా ఫంక్షన్ లాగా చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని చైర్లు వేసేసి ఉన్నారు. అప్పుడు నేనేం చేశానంటే సో దీంట్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. దీంట్లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ చాలా మంది జనాభా ఉన్నారు కదా, వీళ్ళకి పాంప్లెట్లు, విజిటింగ్ కార్డులు ఇచ్చేసి ఇట్లా ఫంక్షన్ పెడుతున్నాము రండి అని చెప్పేసి ఇన్వైట్ చేసేసి ఫేస్బుక్లో కూడా నేను ఇన్వైట్ చేశా. ఇది 2019లోనే. సో ఇట్లా ఈ విధంగా నేను లైవ్లో మాట్లాడా.
సో ఇది ఈ మాదిరిగా ఇదే విధంగా లైవ్లో మాట్లాడారనమాట. సో అదొకసారి రిమైండర్ కూడా ఆల్రెడీ ఉండేది నా ఫేస్బుక్లో, మీరు చూడొచ్చు. 2019లో స్టార్టింగ్లో నేనేం మాట్లాడాను, ఎలా మాట్లాడాను, నా మాటలు ఏంటో మీరు ఒకసారి గమనించండి. సో పక్కాగా సో ఈ బిజినెస్ ద్వారా నా లైఫ్లో మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం కూడా మార్చాలని ఒక ఉద్దేశంతో ఒక మంచి డెసిషన్ తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. సో నాతో పాటు ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేయండి. సో నా పేరు గ్యారేజ్ చిన్నారావు, నా ఫోన్ నెంబరు 9110599512. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, 9110599512. సో గ్యారేజ్ చిన్నారావు, సేఫ్ షాప్ చిన్నారావు అని నువ్వు ఎలా టైప్ చేసినా గూగుల్లో కొడితే గూగుల్లో నుంచి యూట్యూబ్లో నా వీడియోస్ వస్తాయి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా నా వీడియోస్ వస్తాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఆఫీసెస్ చాలా చోట్ల ఉన్నాయి. సో గుంటూరు గోరంట్లో మా సొంత మా నాన్నగారు పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి ఆడ నేను సక్సెస్ అవ్వాలని అక్కడ పెద్ద సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆపోజిట్లోనే పెద్ద వెన్యూ హాల్ ఒకటి ఓపెన్ చేసి ఆ వెన్యూ హాల్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, మీరు ఎప్పుడైనా వచ్చి గ్యాదర్ అవ్వచ్చు. సో లంచ్ ప్రొవిజన్ చేసినప్పుడు కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి, కాంట్రిబ్యూషన్తో కూడా రావచ్చు అనమాట. సో పక్కగా ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను, సో 100% ఈ వేదిక మీద కూడా ఒకరోజు నేను చీఫ్ గెస్ట్గా కూడా వచ్చే రోజు వచ్చింది అనమాట. పక్కగా వస్తుంది, ఆ రోజు కూడా త్వరలో వచ్చినప్పుడు మీతో నేను మాట్లాడతాను, మళ్ళీ ఆ విషయం కూడా చెప్తాను. ఒకరోజు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనే చోట నేను వచ్చాను స్టార్టింగ్ 2019లో. ఇప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క వేదిక మీద వచ్చానని కూడా నేను ఫ్యూచర్ లో చెప్తాను అనమాట. అంటే అలాంటి పొజిషన్ లో కూడా నేను రీచ్ అవుతాను. రానున్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో అది ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను, పక్కాగా జరుగుతుంది. అంటే ఎకనామికల్ గా ఎదిగామంటే ఆటోమేటిక్ గా అన్ని రకాలుగా కూడా ఎదుగుతామని నాకు భావన. ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదిగినప్పుడు సో ఆటోమేటిక్ గా పొలిటికల్ గా కావచ్చు, బయట జనాభా సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉంటాయి అనమాట. అన్ని రకాలుగా మనం ముందుకెళ్తాం, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఖచ్చితంగా 2026 సంక్రాంతికి మళ్ళీ వచ్చి లైవ్ మాట్లాడతాను. సో ఇప్పుడైతే నేను టాటా నెక్సన్ కార్లో వచ్చాను. లాస్ట్ ఇయర్ వచ్చినాకే నా దగ్గర దర్శన్ గో ప్లస్ కార్ ఉంది, ఇప్పుడు టాటా నెక్సన్ కార్ ఉంది. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేలాకే సో ఆడి ఆర్ బిఎండబ్ల్యూ ఆర్ మెర్సిడెస్ బెంజ్, సో ఏదైనా లగ్జరీ కార్లోనే వస్తాను. అప్పుడు కూడా మరి లగ్జరీ కార్ నేను చూపిస్తాను మీకు. సో పక్కాగా ఒక మంచి విల్లా కూడా తీసుకుని ఉంటాను. సో ఇప్పుడైతే రెంట్రీ పార్క్లో ఫ్లాట్ తీసుకున్నాను, బట్ అప్పటికైతే ఒక విల్లా కూడా తీసేసుకుంటాను అనమాట. అది కూడా మీకు మొత్తం నేను చూపిస్తాను. సో పక్కాగా మళ్ళీ చెప్తున్నాను సార్, ఏ పని చేసినా నిబద్ధతతో, సో కాన్సన్ట్రేషన్తో, సో ముందుగా హానెస్టీతో నిజాయితీతో చేయండి, ఓకే. సో మనల్ని నమ్ముకొని ప్రతి పనిలో కూడా మనతో పాటు కూడా కొంతమంది వస్తారు, వారికి అన్యాయం చేయకూడదు. సో నేను సేఫ్ షాప్లో నమ్మింది ఒకటే అనమాట. సేఫ్ షాప్లో ఊరక ఏదో టైంపాస్గా నేను చేయడానికి రాలేదు. సో దీన్ని ప్రతి గడప తీసుకెళ్లాలని నేను వచ్చాను, డెసిషన్ తీసేసుకున్నాను. సో నేను స్ట్రిక్ట్గా ఉంటే నాతో పాటు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారన్న నాకు ఉద్దేశంతోనే నేను ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ రోజు ఎప్పుడు ఎక్కడ భయపడకుండా కంటిన్యూగా వర్క్ చేశాను కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాను. మీరు కూడా ఖచ్చితంగా ఏ పనిలోనైనా సక్సెస్ కావాలంటే కంటిన్యూగా ఉంటాం, నేర్చుకోండి అండ్ లెర్నింగ్ తీసుకోండి. లెర్నింగ్ లేకుండా ఏ పని సక్సెస్ కాదు. సో సేఫ్ షాప్లో సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా నాకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే లెర్నింగ్. బాగా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో ఇంతకుముందు నాకు మాట్లాడటం రాదండి. ఇలా ఎవరితో మాట్లాడాలంటే నిమిషం కూడా మాట్లాడలేను. ఈరోజు మీరు చూడండి, కావాలంటే 2019 నా వీడియో చూడండి, ఫస్ట్ లైవ్ ఎలా ఉందో, మాట్లాడతానికి టెన్షన్ ఉండేది. బట్ ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్ లో వచ్చిందనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని, కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు కూడా నా టీంలో వాళ్ళు కూడా లైవ్ చూస్తున్నారు. సతీష్ సార్ గేరా బ్రదర్, సో మీరు లాగిన్ అయ్యారు, ఖచ్చితంగా మేము కూడా సక్సెస్ చేస్తాము పక్క అనమాట. ఒక 3 to 4 years దీనికోసం టైం స్పెండ్ చేయండి, పక్కగా సక్సెస్ అయిపోతారు. సో ఆల్రెడీ శ్రీనివాస్ గారు టోపాజ్ లీడర్ మా బ్రదర్ అనమాట, ఆయన కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఫ్యూచర్ లో డైమండ్స్ అయిపోతారు. నేను ఎలా సంపాదించుకొని ఎలా మంచిగా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను, పక్కగా మీరందరూ కూడా మార్చుకునే ఛాన్స్ ఇక్కడ దొరుకుతుంది అనమాట. అలా 100% చేస్తాము. అయ్యేదాకా వదిలిపెట్టే పరిస్థితి లేదు, తగ్గేది లేదనమాట. సో తగ్గటం అంటే ఏదన్నా మాట ఓడవకి తగ్గుతాను నేను, బట్ వర్క్ విషయంలో మాత్రం తగ్గేది లేదు, అర్థమవుతుందా. సో ఎవరికైనా సారీ చెప్పాలన్నా, గొడవను తగ్గించాలన్నా, తగాదాలు తగ్గించాలన్నా నేను తగ్గిపోతాను. సో ఎందుకంటే తను తగ్గించుకుంటే హెచ్చించుకుంటే తగ్గించబడతాడు. ఆ విషయాల్లో మాత్రం తగ్గిపోతాను. బట్ ఈ విషయాల్లో, పని చేసే విషయంలో, కష్టపడే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితి తగ్గేది లేదనమాట. సో ఒకసారి మీకు
ఫైనల్ గా ఇక సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్ లెజెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నా నెంబర్ కాల్ చేయాలంటే ఇమీడియట్ గా నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా రిలేషన్స్ ఎవరైనా కూడా కాల్ చేసి ఒక 4 సంవత్సరాలు కష్టపడదాం అనుకుంటే మాత్రం రండి. అంటే కష్టపడకుండా అయితే వర్షం కాదు, మళ్ళీ చెప్తున్నాను, కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడకుండా దీంట్లో సక్సెస్ కాలం. ఈ పనే కాదు, ఏ పనిలో సక్సెస్ కాం. ఒక 4 సంవత్సరాలు కష్టపడటానికి రెడీగా ఉంటే నాకు కాల్ చేయండి. ఎలా చేయాలో ఏం చేయాలో నేను గైడ్లైన్స్ ఇస్తాను. ఎవ్రీడే జూమ్ క్లాస్ లో 100% మీకు నేను చెప్తాను. కమ్యూనికేషన్ చేస్తే కమ్యూనికేషన్ చెప్తాను. అన్న ట్రైనింగ్ మీటింగ్ పర్పస్ లో కూడా నేను మీకు నేర్పిస్తాను. సో అలా చేసుకుంటానికి రెడీగా ఉన్న వాళ్ళు రావాలని కోరుకుంటూ ఇంతటితో నా మాట ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.